వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం 6 గ్యారంటీలను అమలు చేయడానికి కట్టుబడి ఉంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ తమిళసై కీలక ప్రసంగం. హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశను మిగిల్చింది. అసెంబ్లీ పాయింట్ వద్ద మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపణ. అవినీతి ఆరోపణలున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలి. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జిల్లాలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14,06,785 మంది ఓటర్లు. శాసనసభ ప్రతిపక్ష నేత కేసీఆర్కు చిన్న రూమ్ కేటాయింపుపై బీఆర్ఎస్ అభ్యంతరం. శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న చిన్నారుల కిడ్నాప్లు. గ్రామాల్లో పుకార్లు షికార్లవుతున్న వైనం. గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత సర్పంచ్లకే దక్కుతుంది. ఆర్మూర్ ఎంఆర్ గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వీడీసీల అక్రమ కార్యకలాపాలు ఉక్కుపాదంతో అణిచివేస్తాం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరగని పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ తమ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తుందని తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. మహాకవి కాళోజీ మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం 6 గ్యారంటీలను అమలు చేయడానికి కట్టుబడి ఉందని, అందులో 2 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 15 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకున్నారన్నారు. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తుందని, ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందన్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి 1.28 కోట్లకు పైగా దరఖాస్తులు అందాయని, నిర్దిష్ట సమయంలోగా 6 హామీలను అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ను అందిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల నుంచి విద్యారంగం వరకు తెలంగాణలోని వివిధ రంగాలు తమ భవిష్యత్ ప్రణాళికలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ గత వైభవాన్ని పునరుద్ధరించాలని, అదే సమయంలో రాష్ట్రమంతటా అభివృద్ధిని వికేంద్రీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతను పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలపై భారం మోపకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ప్రభుత్వానికి తక్షణ సవాలన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, నిర్వహణలో బాధ్యత, జవాబుదారీతనాన్ని అవలంబించడానికి ఈ బడ్జెట్ ఒక సదవకాశమన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభాకు జీవనోపాధిని సమకూరుస్తున్న వ్యవసాయం వెన్నుముకగా ఉందని, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పోషించే కీలక పాత్రను గుర్తిస్తూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతు భరోసా, పంట రుణమాఫీ, పంట మార్పిడి కార్యక్రమాలు, ఉద్యానవన అభివృద్ధి, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో రైతాంగ సాధికారతను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. The government has conducted the Praja Palana program in a successful manner. Grama and Ward Sabhas were conducted in every Gram Panchayat and every municipality respectively in a peaceful and democratic manner. We have received over 1.28 crore applications and surely all 6 guarantees will be implemented in a time-bound manner. I am happy to announce that my government will implement 2 more guarantees very soon. Under the Mahalakshmi scheme,
The LPG cylinders will be supplied to eligible families for rupees 500 only. Similarly, under the Griha Jyoti scheme, 200 units of free domestic power will be given to every eligible household. హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదన్నారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయమై ఒక్క మాట లేదన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇచ్చే విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ గురించి మాత్రమే చెప్పారని, మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, గవర్నర్ ప్రతిష్ట దిగజార్చిందన్నారు. ప్రజావాణి తుస్సుమన్నదని విమర్శించారు. ప్రజావాణిలో రోజు సీఎం స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. మొదటి రోజు తర్వాత సీఎం మొహం చాటేశారని విమర్శించారు. ప్రజావాణికి రోజుకొక మంత్రి వెళ్తున్నారన్నారు. అది కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్లు దరఖాస్తులు తీసుకునేవారని వెల్లడించారు. ప్రజావాణి గురించి గవర్నర్తో అర్ధ సత్యాలు చెప్పించారన్నారు. 6 గ్యారంటీల్లో 13 హామీలున్నాయని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో 3 చెప్పి 1 గ్యారంటీ అమలు చేశామని చెబుతారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అమలులో లోపభూయిష్టంగానే ఉన్నందునే గవర్నర్ ప్రసంగంలో చెప్పించలేదన్నారు. నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. రైతాంగానికి మేము రాగానే వడ్లకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. ఇవాళ ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ, పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి, పట్టణాల గురించి చెప్పలేదు. సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన, అంటే పేద ప్రజల సంక్షేమం గురించి, వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సతీ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో బుధవారం కలిశారు. ఈ నెల 18వ తేదీన జన్వీ కన్వెన్షన్ హాల్, కొంపల్లి, హైదరాబాద్తో జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా వివాహ పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆహ్వానానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని సైతం భూపత్ రెడ్డి దంపతులు కలిసి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలున్న లీడర్ ఆఫ్ అసోసియేషన్కు అవమానకరంగా చిన్న రూమ్ను కేటాయించడం సరైంది కాదని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, తెల్ల వెంకట్రావు పాల్గొన్నారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, దీనిపైన స్పీకర్కి విన్నవించామని తెలిపారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోతున్నారన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి భార్యకి ప్రోటోకాల్ ఇస్తున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్లు పంచాలంటే ఓడిపోయిన అభ్యర్థి భార్య వచ్చే వరకు ఆగాలని ఎమ్మెల్యేను గంటల తరబడి స్థానిక ఆర్డీఓ కూర్చోబెట్టారు. ఆర్డీఓ మీద ఫిర్యాదు చేశామని తెలిపారు. గెలిచిన బీఆర్ఎస్ లేదా ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిపోయిన అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పోలీస్ ఎస్కాట్ వెహికల్స్ ఇస్తున్నారన్నారు. డీజీపీ ఆలోచించాలని, ప్రభుత్వాలు వస్తాయి పోతాయని, ముఖ్యమంత్రులు వస్తారు పోతారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన అభ్యర్థులకు ప్రోటోకాల్ ఉల్లంఘించడం సరికాదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారు, ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో ఆయా నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ చాలా దారుణంగా
ఉల్లంఘించబడతా ఉన్నది. చాలా దారుణంగా, ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినారో వారే ఎమ్మెల్యేగా బిహేవ్ చేస్తా ఉన్నారు నియోజకవర్గాల్లో. మరి మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం. అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా మా నియోజకవర్గాల్లో మేము మా ప్రజలతోటి మేము ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరగద్దు అని చెప్పి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాం. ఇప్పుడు ఈ రోజు ఈ సమయంలో కూడా సంగారెడ్డిలో మా చింతా ప్రభాకర్ గారు ఇక్కడ వారు గౌరవ ఎమ్మెల్యే వారు ఇక్కడ హౌస్ లో ఉంటే అక్కడనేమో ఇనాగ్రేషన్లు జరుగుతా ఉన్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ జాబితాను విడుదల చేసి వారికి తుది ఓటరు జాబితాను అందజేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14,67,085 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 85 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. 6,64,238 మంది పురుష ఓటర్లు ఉండగా 7,42,475 మంది మహిళా ఓటర్లు, 72 మంది ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. 85 మంది ఎన్ఆర్ఐ ఓటర్లలో 76 మంది పురుషులు, 9 మంది మహిళా ఓటర్లు ఉన్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 98,116 పురుష ఓటర్లు, 1,12,612 మహిళా ఓటర్లు, 6 ఇతరులు, 9 మంది ఎన్ఆర్ఐలను కలుపుకొని మొత్తం 2,10,734 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. బోధన్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో 1,05,609 మంది పురుష, 1,15,701 మంది మహిళా ఓటర్లు, 4 ఇతరులు, 13 మంది ఎన్ఆర్ఐ ఓటర్లను కలుపుకొని మొత్తం 2,21,314 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గం పరిధిలో 93,266 పురుష, 1,02,415 మంది మహిళలు, 13 మంది ఇతరులు, 5 ఎన్ఆర్ఐలను కలుపుకొని 1,95,694 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ పరిధిలో 1,44,645 మంది పురుష ఓటర్లు, 1,54,961 మంది మహిళా ఓటర్లు, 41 మంది ఇతర ఓటర్లు, 9 మంది ఎన్ఆర్ఐలను కలుపుకొని మొత్తం 2,99,647 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో 1,18,607 మంది పురుష ఓటర్లు, 1,35,523 మంది మహిళా ఓటర్లు, 6 ఇతరులు, 19 మంది ఎన్ఆర్ఐలను కలుపుకొని మొత్తం 2,54,136 మంది ఓటర్లు ఉన్నారని సూచించారు. అలాగే బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో 1,03,995 మంది పురుష ఓటర్లు, 1,21,263 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 2, 30 మంది ఎన్ఆర్ఐలను కలుపుకొని మొత్తం 2,25,260 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఎస్ఎస్ఆర్ 2024 కార్యక్రమంలో భాగంగా జనవరి 22 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది ఓటరు జాబితాను రూపొందించడం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు. తుది ఓటరు జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవెల్ అధికారుల వద్ద, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వ్యవహరించే తహసీల్దార్ కార్యాలయాల్లో, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓటరు జాబితా విడుదల కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, విజయేందర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ ప్రజల పక్షాన ఉంటానని, ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడతానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కెట్ ఎంఆర్ గార్డెన్స్లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే తుగ్లక్లా మాట్లాడుతున్నారని, ఓడిన అధికార పార్టీ ఎమ్మెల్యే తానే ఎమ్మెల్యేగా భావిస్తున్నాడని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు తయారయ్యారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లను బెదిరించడం, అభివృద్ధి పనులను నిలిపివేయడమే ధ్యేయంగా 2 పనిచేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మానేసి కాంట్రాక్టర్లను బెదిరించడం మొదలు పెట్టారన్నారు. 2 మధ్య అధికారులు సైతం నలిగిపోతున్నారని, అభివృద్ధి కుంటుపడిపోతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా నాయకులు, కార్యకర్తలు ఎటువంటి అధైర్య పడవద్దని, నాయకులకు
కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సైతం మతి భ్రమించి మాట్లాడుతున్నారని, తెలంగాణ తీసుకువచ్చిన జాతిపిత కేసీఆర్పై అవహేళన చేస్తూ మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సైతం కాంగ్రెస్ హామీలపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆర్మూర్ నియోజకవర్గంలో ఆట మొదలైందని, యుద్ధానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నేను యాదగిరితో అవుతానే నేను మిల్లవాడ అవుతా అని చెప్పి మొబైల్ మా అన్నదమ్ములకేమో అసలు కూర్చున్నామంటే సీట్లు లేవు. మేమేమంటే 420 కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 పథకాలు ఏవైతే అవి అమలు చేయలేదు. నిమ్మలంగా మెల్లగా చేయలేదు. గిరిజన పోటీ పడండి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి పోటీ పడండి. కానీ బిడ్డ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఆర్మూర్ ప్రాంతం హెచ్చరిస్తున్నాం. మా కర్త కర్మ క్రియా తెలంగాణ జాతి బిడ్డ అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పాలిన దేవుడై రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు మైనార్టీ బంధు ఇవ్వడానికి ప్రయత్నం చేసి రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచడానికి ప్రయత్నం చేసి వీడీసీల అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని సిపి కల్మేశ్వర్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు గత 15 సంవత్సరాల నుండి కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కోసం గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామాల్లో గ్రామాభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుండి సహాయం పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా ఈ గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా గ్రామాల్లో జరిగే సివిల్ తగాదాలు, భూ తగాదాలు, వివాహ సంబంధ తగాదాలు, అన్నదమ్ముల పంచాయతీలు, భార్యాభర్తల వివాదాల్లో తలదూర్చి పంచాయతీల్లో దడవాతు తీసుకొని వారికి నచ్చిన విధంగా తీర్మానించి చట్టం చేయవలసిన పనిని వారు చేతుల్లోకి తీసుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలను తాము చెప్పిన విధంగా వినని ఎడల పెద్ద మొత్తంలో దండుగా వేసి మా మాట వినని వారిని ఆ గ్రామం నుండి వెలివేస్తామని భయభ్రాంతులకు గురి చేసి గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో గ్రామంలో బెల్ట్ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, కిరాణా షాపు మరియు కోడిగుడ్డు ధరపై యాక్షన్ వేయడంలో ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తారో ఆ వ్యక్తికి మాత్రమే ఆ గ్రామంలో ఆ వస్తువులను అమ్మేటట్లు నియమంగా పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని సిపి మండిపడ్డారు. భారత రాజ్యాంగం కల్పించిన ఏ వృత్తి అయినా చేపట్టే ప్రాథమిక హక్కును ప్రతి భారత పౌరునికి కల్పించింది. అలాగే పీసీఆర్ యాక్ట్ 1955 పౌర హక్కుల చట్టం ప్రకారంగా అనుసరించి పౌరుల కులం, మతపరంగా కానీ లేదా మరి ఏ విధంగానైనా కానీ పౌరుల మధ్యన పక్షపాత ధోరణి మరియు పౌరులను వర్గ మరియు కులపరంగా బహిష్కరించరాదు. రాష్ట్ర హైకోర్టు కూడా గ్రామాభివృద్ధి కమిటీలు నిర్వహిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే జిల్లా న్యాయ సేవా సంస్థ గ్రామాభివృద్ధి కమిటీల చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా గ్రామాభివృద్ధి కమిటీలు వారి పద్ధతి మార్చుకోవడం లేదు. వారి చర్యల వలన ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ప్రజలకు సామాజికంగా వేరు చేయడమే కాకుండా జరిమానాలు వేస్తూ ఆర్థికంగా నష్టం చేస్తున్నారు. ఎవరైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీల వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించగలరు. కావున భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడును. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ విషయమై సంబంధిత పోలీస్ స్టేషన్ యందు సరైన సమాధానం దొరకనట్లయితే తదుపరి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా కమిషనర్ ఆఫ్ పోలీసులను సంప్రదించగలరని ఆయన తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ముందున్నారని, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి అత్యంత భయంకరంగా ఉచ్చరించడానికి వీలులేని భాషలో దూషించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్లు డీజీపీగా పనిచేసిన వ్యక్తిని
టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించారని, రిటైర్డ్ అధికారులను కేసీఆర్ ఆయా పోస్టుల్లో నియమిస్తే విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తుందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించిన వై రామ్మోహన్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలో ఆంధ్ర వ్యక్తిని నియమిస్తే సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా అన్నది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్నవారిని సభ్యులుగా నియమించబోమని చెప్పిన సీఎం టీడీపీలో పనిచేసిన రజనీ కుమార్ని ఎలాగ నియమించారని అడిగారు. మహేందర్ రెడ్డి 1,00,00,000 కోట్ల మేర అక్రమార్జన చేశారని, అవినీతి ఆరోపణలు వచ్చాయని, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డిని తక్షణమే తప్పించి జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో తాము ఈ అంశంపై గవర్నర్ను కలిసి వినతి పత్రం అందిస్తామని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి. అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి. రెండవది, కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేము ఇచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇప్పటివరకు ఇచ్చిన 60 ఉద్యోగాలే, ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో, డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడవది, విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడో డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగవది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు, మీ అవినీతి కేసులు, మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను, నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తాం. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ వరుసగా 2వ రోజైన మంగళవారం సైతం ఈవీఎం గోడౌన్ను సందర్శించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాలెట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎల్ఎస్సీ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రతి గ్రామంలో కిడ్నాప్లపై పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. డిచ్పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామంలో మహిళలు అనుమానాస్పదంగా తిరగడంతో గ్రామస్తులు చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేవారుగా అనుమానించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బంధించారు. వారి నుండి పొంతనలేని సమాధానాలు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామానికి వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ తెలిపారు. మాజీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ది గ్రేట్ ఖాళీ నిజామాబాద్లో సందడి చేశారు. హెవీ వెయిట్ బాడీ బిల్డర్గా డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్గా గుర్తింపు పొందిన ఈయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 8 ఫీట్లకు పైగా ఎత్తుగల ఈయన్ను చూడ్డానికి అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. तो ध्यान कबाब के ध्यान और उसके होटल के जो प्रेसिडेंट है उसके नगर उनके स्टार किया और मैं स्टार का కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికెట్ ఎంఆర్ గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ కోమట్ రెడ్డి బ్రదర్స్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, 6 ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండలో కేసీఆర్ సభ ఖచ్చితంగా నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలను కేవలం ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏవీ అమలు కాలేదని, గొప్పలు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాటాలు చేయడానికి సిద్ధమైందని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర బలగాలను నల్గొండ పరిసర ప్రాంతాల్లో దించడం కాంగ్రెస్ ప్రభుత్వం భయానికి నిదర్శనమని కొనియాడారు. కేసీఆర్ సభతో సీఎం రేవంత్ రెడ్డి వణికిపోతున్నారని, అందుకే కేంద్ర బలగాలను తీసుకువచ్చి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఏది ఏమైనా సభను నిర్వహించడం ఖాయమని, పెద్ద ఎత్తున ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అంబేద్కర్ గారి అభయహస్తం పేరుతోటి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇలా మేమంటున్నాం. మేము దళిత బంధు 10 లక్షలు పెడితే నువ్వు 12 లక్షలు చెప్పినావు. అదే అడుగుతున్నాం. ఈ 420 ఏదైతే హామీ ఉన్నాయో మరి ఇలా 420 కాంగ్రెస్ పార్టీ మీరు తెలివిన్నారా? మీరు రాసుకుంటా వేరు, అంకెలు గారెడి చూసుకుంటా వేరు. 420 మీరు ఇచ్చిన హామీ మేము ఇప్పుడే చేయమంటలేము, ఎప్పటిలాగా చేస్తున్నా అడుగుతున్నాం. మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. మాక్లూరు మండలం గొట్టుముక్కల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కోరారు. మాక్లూరు మండలం గొట్టుముక్కల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కోరారు. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు రోజువారీగా కార్యక్రమాలు కొనసాగుతాయని, స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ప్రజల ఆఫీసర్ ముత్యంను జెడ్పీ చైర్మన్ కోరారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండగలుగుతామని, గ్రామంలోని ప్రతి ఒక్కరిని పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, కార్యదర్శి మోహన్, మాజీ సర్పంచ్ దారం ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు సదానందం, గ్రామశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఇలా హార్డ్ వర్క్ చేసిండ్రో వాళ్ళందరినీ సన్మానించే కార్యక్రమం ఉంటుంది. మరి నిన్న మన మండల్లో హెడ్ క్వార్టర్ మాక్లూరులో కూడా అటెండ్ చేయడం జరిగింది. నిన్న మరి రోడ్లు క్లీన్ చేయడమే కానీ, తుమ్మ పొదలు ఇటువంటి పొదలు తీసేయడం కానీ, గుంతలు నింపడం కానీ అటువంటి కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు గొట్టుమక్కల గ్రామ పంచాయతీలో మరి ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెత్త చెదరం ఎత్తివేయడము, డ్రైనేజెస్ క్లీన్ చేయడము, గుంతలు ఏమన్నా ఉంటే నింపడము, ఏమన్నా ప్రభుత్వ ఖాళీ స్థలాలున్న క్లీన్గా చేయడము, శిథిలాస్తులున్న బిల్డింగ్లు ఏమన్నా ఉన్నా తీసేయడము, ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు. గవర్నర్ ప్రసంగంలో బీసీ కులగణన అంశాన్ని ప్రస్తావించడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా కులగణన చేసి చూపించాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ డిమాండ్ చేశారు. గురువారం నాడు వారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కంటితుడుపు చర్యగా భావించి కుల గణనను విస్మరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మాటలు చెప్పి మైమరిపించడం సరికాదని చేతల్లో చేసి చూపించాలని సూచించారు. కులగణన ఏ విధంగా చేయబోతున్నారు, గడువు ఎంత, విధి విధానాలు ఏమిటి వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ఎన్నికలు జరగనిచ్చే సమస్య లేదని తేల్చి చెప్పారు. 2011లో కేంద్రం యూపీఏ ప్రభుత్వం 4,500 కోట్లు ఖర్చు చేసి చేపట్టిన కులగణన నివేదికను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. అలాగే 2015లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేశారని, కానీ ఆ తర్వాత 2018లో ఒకసారి, 2023లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ అప్పటి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టడం లేదని ఎండగట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం కులగణన నివేదికను బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కులగణను ఏ విధంగా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ గారి ప్రసంగంలో బీసీ కుల జనగణన జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనికోసం మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పడి ఒక ఆందోళన ప్రారంభించిందో, డిమాండ్లు ముందుకు తీసుకొచ్చామో, మంత్రులకు లేఖలతో పాటు అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్, కేంద్రంలో రౌండ్ టేబుల్ చెప్పి మా డిమాండ్స్ని స్పష్టంగా వినిపించడం జరిగింది. సరే, ప్రభుత్వంలో కొంతమంది వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మేము మా డిమాండ్లని
విజయం సాధిస్తూనే వస్తున్నాం. నవీపేట్ మండలం పల్లెకు పోదాం చెలో కార్యక్రమంలో భాగంగా లింగాపూర్, నిజాంపూర్, షాకపూర్ గ్రామాల్లో నవీపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు త్యాగ సరీన్ కరపత్రాలు పంపిణీ చేసి పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు నవీపేట్ మండలం లింగాపూర్, నిజాంపూర్, షాకపూర్ గ్రామాల్లో బీజేపీ మండల అధ్యక్షులు సరీన్ పల్లెకు పోదాం చెలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఆలయ పూజారులతో సమావేశం, పూజా కార్యక్రమం, రైతులతో సమావేశం, పాఠశాల సందర్శన, దళితవాడలో భోజనం, ఉజ్వల సిలిండర్ లబ్ధిదారులు, మహిళా సంఘాలు వారితో మాటామంతి, సీనియర్ నాయకులతో చాయ్ పే చర్చ, బూత్ కమిటీలతో సమీక్ష, కొత్త ఓటర్లను కలవడం, రాత్రికి బస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సరీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు కేంద్ర పథకాల గురించి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశానికి అభివృద్ధి తీసుకుపడే కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు చేసి దేశం ప్రగతిలో ముందుకు సాగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మొన్ననే మనం అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకొని రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రామ మందిరంతో పాటు ప్రజలు కష్టాలు సుఖాలు తెలిసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత కిసాన్ సన్మాన్ నిధి ద్వారా రైతాంగానికి, అలాగే మహిళలకు ఉజ్వల గ్యాస్ సిలిండర్ల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గృహజ్యోతి పథకం కోసం విద్యుత్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నవీపేట మండలంలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. నవీపేట మండలంలో గృహాల విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్లో భాగంగా 200 యూనిట్ల లోపు వినియోగించే వారి కొరకు ప్రభుత్వం ఉచితంగా కరెంటును సప్లై పథకంలో భాగంగా విద్యుత్ అధికారులు ప్రతి గృహాన్ని సందర్శిస్తూ వివరాలను సేకరిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు వారి గృహానికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, సమగ్ర కుటుంబ సర్వే యొక్క ఆహార భద్రత కార్డు, విద్యుత్ బిల్లు, ప్రజా పాలనలో దరఖాస్తు చేసినటువంటి రసీదును మరియు ఫోన్ నెంబర్ వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుహాసిని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్న సందర్భంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వివరాలు నమోదు చేయడం జరుగుతుందని, మండల వ్యాప్తంగా ప్రజలు అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకొని సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ కృష్ణ, పలువురు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అనుసారము మేము కన్జ్యూమర్ వినియోగదారుడి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు ఫోన్ నంబరు, ప్రజాపాలన యొక్క దరఖాస్తు తీసుకొని ఇందులో ఫీడ్ చేయడం, బిల్లింగ్లోనే ఫీడ్ చేయడం జరుగుతుంది. దానికి కంపల్సరీ వినియోగదారులందరూ ముందే రెడీగా పెట్టుకుంటే మా స్పాట్ బిల్లర్కి కానీ సహాయం చేసినట్టు ఉంటుంది. జక్రాన్పల్లి మండలంలో గృహాలకు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్లో భాగంగా 200 యూనిట్ల లోపు వినియోగించే వారి కోసం వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. జక్రాన్పల్లి మండలంలో గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్లో భాగంగా 200 యూనిట్ల లోపు వినియోగించే వారి కోసం ప్రభుత్వం ఉచితంగా కరెంటును సప్లై ఇస్తుందని ప్రకటనలో భాగంగా విద్యుత్ అధికారులు ప్రతి గృహాన్ని సందర్శిస్తూ వివరాలను సేకరిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు వారి గృహానికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, సమగ్ర కుటుంబ సర్వే యొక్క ఆహార భద్రత కార్డు, ప్రజా పాలనలో దరఖాస్తు చేసినటువంటి రసీదును మరియు ఫోన్ నంబర్తో మీ గృహానికి మా అధికారులు వచ్చినప్పుడు సహకరించి వివరాలను చెప్పాలని విద్యుత్ శాఖ సిబ్బంది తెలియజేశారు. ఈ ఆదేశాలతో ప్రభుత్వం మీ యొక్క కరెంటు వినియోగాన్ని బట్టి ఉచితంగా ఎంతమందికి ఇవ్వాలి అనే అంశాలను త్వరలో ప్రకటించడంతో ఆనాటి నుండి ఉచిత విద్యుత్తు మీకు అందించబడుతుందని తెలిపారు. కరెంట్ ఆఫీస్ ఒక స్కీమ్ ఉంది, గృహలక్ష్మి అని చెప్పేసి, గృహజ్యోతి అని చెప్పేసి. దాని కొరకు అందరం ఇంటికి వెళ్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఆధార్ కార్డు, నాకు నంబరు, ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఆధార్ నంబర్ ఒకటి, అట్లాగే వాళ్ళ యొక్క సెల్ నెంబర్స్ అన్నీ ఫీడ్ చేసుకొని వాళ్ళకు ప్రభుత్వం యొక్క స్కీమ్ ఎప్పుడు వర్తిస్తానంటే ప్రభుత్వం ఎప్పుడైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ రోజు నుంచి వాళ్ళకి స్కీమ్ వర్తిస్తుంది. దానివల్ల ఎవరికైతే రావాలనో నిజంగా చెందాలనో వాళ్ళకి ఖచ్చితంగా చెందుతాను అనుకుంటాము. ఆ రోజు నుంచి డేట్ నుంచి రేంజల్ మండలంలోని తాడ్బిలోలి శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ఇసుక టిప్పర్లను ఎస్ఐ ఉదయ్ కుమార్ పట్టుకొని కేసు నమోదు చేశారు.
రెంజల్ మండలంలోని తాడ్బిలోలి శివార్లో రాత్రి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ ఇసుకను రవాణా చేస్తున్న 2 ఇసుక టిప్పర్లను ఎస్ఐ ఉదయ్ కుమార్ వెంబడించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా చేసిన 2 టిప్పర్లను వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అనుమతి లేకుండా అక్రమ ఇసుకను గాని మొరాన్ని గాని తరలించినట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ప్రవీణ్, ఇలియాస్, శేఖర్ గౌడ్ ఉన్నారు. రెంజల్ మండలంలోని కునేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ప్రజలను కోరారు. రెంజల్ మండలంలోని కునేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు రోజువారీగా కార్యక్రమాలు కొనసాగుతాయని, స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలన్నారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండగలుగుతామని, గ్రామంలోని ప్రతి ఒక్కరిని పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్ల పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు గుంతలమయంగా మారిన రోడ్లపై మట్టి వేయడం, అలాగే మురికి నీరు ఆగే డ్రైనేజీలను శుభ్రపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 16న జరగనున్న సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. ముఖ్యంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించాలని, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో జరగనున్న ఈ సమ్మెను ప్రజలందరూ భాగస్వాములు కావాలని, సమ్మెను విజయవంతం చేయాలని గురువారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో ఇంకా డివిజన్ అధ్యక్షుడు సిర్ప హనుమాన్లు, జిల్లా కార్యదర్శి మదన్ మోహన్, కోశాధికారి ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు ప్రసాద్, రాధాకృష్ణ, స్వరూపరాణి, బేబీరాణి, బన్సీలాల్, లావు వీరయ్య, పురుషోత్తం, పుష్పవల్లి, బట్టి గంగాధర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేక విధానాలకి నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కూడా మద్దతు ఇస్తుంది, పాల్గొంటోంది. ప్రధానంగా ఈపీఎస్ పెన్షనర్లకి కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని. మరికొన్ని మండలాల వార్తలు. గావ్ చలో అభియాన్, పల్లెకు పోదాం అభియాన్ కార్యక్రమం నిర్వహించి 196, 197, 206, 207 బూత్లలో పర్యటించడం జరిగింది. బూత్ అధ్యక్షులు ప్రణీత్ ప్రభాకర్ బాలాజీ, బీజేపీ జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, మండల ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్, చింత ప్రవీణ్ రెడ్డి, బూత్ కార్యకర్తలు హరీష్, సుమన్, మహిపాల్, శ్రీకాంత్, చిన్నయ్య, శ్రీనివాస్లతో బూత్ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. మరోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో నిలబెట్టుకోవాలని, నిజామాబాద్ జిల్లా ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మన బూత్ అధ్యక్షులుగా, బూత్ ప్రధాన కార్యదర్శిగా, మండల నాయకులు, జిల్లా నాయకులు, బూత్ కార్యకర్తలపై బాధ్యత ఉంది కాబట్టి పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు కంకణ బద్దులై నడవాలని తెలియజేశారు. బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నార్ల రత్నకుమార్ మాట్లాడుతూ, బుధవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన స్థాయిని మరిచి ఆరోపణలు చేయడం తగదని, పార్టీ ఇన్ఛార్జ్ను బిచ్చగాడు అని సంబోధించడం సరికాదని ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ విషయంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. విమర్శించడం జరిగింది. వాడు వెనక్కి తీసుకో, బిచ్చగాడు అనే పదం మర్యాదగా ఉండదు కాబట్టి పోచారం భాస్కర్ రెడ్డికి చెప్తున్నాం. మేము వాస్తవంగా బిచ్చగాడు కాదు, ఏనుగు రవీందర్ రెడ్డి బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే అధిష్టానం ఆయన పంపింది.
రవీందర్ రెడ్డి గారు ఏనుగు కాదు, బలంలో కూడా పెద్ద ఏనుగు. ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల నూతన తేజం వచ్చింది. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పిఎస్ సిబ్బందికి సిపిఆర్ ఎలా నిర్వహించాలి సిస్టమ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ట్రాఫిక్ సర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. టీఎన్జీఓఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో ఏసీ మెంబర్గా ఎన్నికైన బూక్యా తిరుపతిని భీమ్గల్ ఐటీఐ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐటీఐ సిబ్బంది బూక్యా తిరుపతికి శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఈసీ మెంబర్గా తనను ఎన్నుకున్నందుకు అందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని చెప్పారు. అలాగే తన వంతు పాత్రను పోషిస్తూ అందరికీ న్యాయం చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ సృజన్, సిబ్బంది ప్రవీణ్, సునీల్, సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం 6 గ్యారంటీలను అమలు చేయడానికి కట్టుబడి ఉంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ తమిళసై కీలక ప్రసంగం. హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశను మిగిల్చింది. అసెంబ్లీ పాయింట్ వద్ద మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపణ. అవినీతి ఆరోపణలున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలి. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జిల్లాలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14,06,785 మంది ఓటర్లు. శాసనసభ ప్రతిపక్ష నేత కేసీఆర్కు చిన్న రూమ్ కేటాయింపుపై బీఆర్ఎస్ అభ్యంతరం. శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న చిన్నారుల కిడ్నాప్లు. గ్రామాల్లో పుకార్లు షికార్లవుతున్న వైనం. గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత సర్పంచ్లకే దక్కుతుంది. ఆర్మూర్ ఎంఆర్ గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వీడీసీల అక్రమ కార్యకలాపాలు ఉక్కుపాదంతో అణిచివేస్తాం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.